కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన చెప్పాలని ఉందిలో ఒక సరదా టాపిక్ గురించి సబ్జెక్ట్ వైజ్ కొంతసేపు, సరదాగా మరికొంతసేపు మాట్లాడుకుందామండి. ఇంతకు ఆ టాపిక్ పేరేమిటి అంటే అనుభవాల జ్ఞాపకాలు ఫోటోలు. ఇంకా ఉపోద్ఘాతాలు, ముందు మాటలు వంటివేమీ లేకుండా డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. అందమైన, అనుభూతి ప్రధానమైన మనిషి జీవితంలో గడచిన రోజులు, గడచిన వయసు, ఒకప్పటి అనుభవాలు, అనుబంధాలు ఇవన్నీ ఓ మధుర జ్ఞాపకాలు. గడిచిన కాలం మళ్ళీ తిరిగి రాదు. అనుభవించిన జీవితం కూడా మళ్ళీ మరోసారి మన అనుభవంలోకి రాదు. అది ఒక కరిగిపోయిన కళ లాంటిది. భవిష్యత్తు ఇప్పుడు కంటున్న కళ అయితే భూతకాలం ఒక కరిగిపోయిన కళ. వర్తమానం ఓ అనుభవం. వెనకబడి గతంలో కలిసిపోయిన కాలంలోకి మనం మళ్ళీ వెనక్కి వెళ్ళటం అనేది సాధ్యం కాదు గనక అప్పటి జీవితం కేవలం ఒక గుర్తుగా, జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతుంది. అయితే అది మనసు ఆలోచనల్లో మాత్రమే, దృశ్య రూపంలో కాదు. దృశ్య రూపంలో లేనివి కొన్ని, అంటే కంటికి కనిపించనివి కొన్ని మనం మర్చిపోవటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా బాల్యం ప్రతి ఒక్కరికి ఓ అందమైన అనుభవం. అయితే మరీ చిన్నగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం, ఎలా ఆడుకునేవాళ్ళం, అల్లరి ఎలా చేసేవాళ్ళం, మన బాల్యమిత్రులు ఎవరు, ఆ వయసులో మనలో ఉన్న అమాయకత్వం ఎలా ఉండేది వంటివన్నీ మనకు గుర్తుండవు. అమ్మ సైతం కొంతవరకు మాత్రమే చెప్పగలదు. ఎందుకంటే బహుసంతానవతులైన ఆ కాలం అమ్మలు ఎంతమంది పిల్లలవి, ఎన్నని గడచినవి గుర్తుపెట్టుకోగలరు? పైగా బాల్య వివాహాల మూలంగా అప్పుడు వాళ్ళకి చిన్నతనం. అందుకే వాటిని మనకు గుర్తు చేసే, ఒక ఫ్రేమ్లో బంధించి ఇచ్చే ఒకే ఒక సాధనం ఫోటోలు. ఈ సందర్భంలో మనం కెమెరాను కనిపెట్టిన జోసెఫ్ నిసెఫోర్నిప్స్కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అంతకుముందే ప్రాథమికంగా దీని మీద ఎన్నో ప్రయోగాలను ఎంతోమంది చేసినా దీనికి కెమెరాగా ఒక నిర్దిష్ట రూపాన్ని తెచ్చింది మాత్రం ఈ మహానుభావుడే. గడిచిన కాలాన్ని ఫోటోలు ఇలా ఛాయారూపంలో మనకు పట్టి ఇవ్వటం సంగతి అలా ఉంచితే, అంతకన్నా ముందుగా వెండిని గాజుపై పూత పూసి అద్దాన్ని కనిపెట్టిన జర్మన్ రసాయన శాస్త్రవేత్త జస్టిస్ వాన్కి మనం కృతజ్ఞతలు చెప్పాలి. అద్దం లేకుంటే మన ముఖం ఎలా ఉంటుందో మనకే కనపడేది కాదుగా. దేవుడు ఎన్ని చిత్రాలు చేస్తాడంటే మనం ఎలా ఉంటామో మనమే చూసుకోవటానికి వీలు లేకుండా మన కళ్ళకు ముందు చూపును మాత్రమే పెట్టాడు. ఎదుటి మనుషులను చూడగలం కానీ మనని మనం చూసుకోలేం. ఇందులోని అంతరార్థం ఏమిటో ఆ అంతర్యామికే తెలియాలి. గతము అంతే, అది కనిపించదు. అయినా మన గత జీవితాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి మనకు ఉంటుంది. గతం గతః అన్నది ఎప్పుడన్నా జీవితంలో సంభవించే దుర్ఘటనలకు మాత్రమే వర్తిస్తుంది కానీ మధుర జ్ఞాపకాలకు, అందమైన అర్థవంతమైన జీవితానికి సంబంధించిన వాటికి కాదు. కనుక మనకు గతం కావాలి, దాని గురించి తెలియాలి. అది కావాలంటే ఒకటే మార్గం, పాత ఫోటోలు చూస్తూ ఆ దృశ్యాలను కళ్ళ ముందు నిలుపుకుంటూ మన మనసును భూతకాలంలోకి తీసుకెళ్లటమే. ఫోటోలు ఈ కాలం నాటివి మాత్రమే కాదు, దానికి ఓ పెద్ద చరిత్ర ఉంది, ఓ పెద్ద గతం ఉంది. అద్దం లేని రోజుల్లో మనుషులు నీళ్లల్లో, నీడలో తమ ప్రతిబింబాన్ని చూసుకున్నట్టు, ఫోటోలు లేని రోజుల్లో చిత్రకారులు వేసిన చిత్రపటాలొక్కటే ఆధారం అన్నట్టు ఉండేది. అది చాలా పరిమిత సంఖ్యలో వర్తమానాన్ని మాత్రమే ఎక్కువగా చిత్రించినవి అయి ఉండేవి. అవి రాజులు, మహారాజులు, జమీందార్లు, నవాబుల ఇళ్లల్లో కుడ్య చిత్రాలుగా క్యాన్వాస్ మీద చిత్రించబడి గోడలకు వేళ్లాడే చిత్రపటాలుగా ఉండేవి. మ్యూజియంలకు వెళ్తే మాత్రం పురాణ సంబంధి కథలు, ఆ పాత్రలు, ఆ కాలపు
ఎనస్థీషియా లేని శస్త్రచికిత్స వంటి వైద్య విధానం వంటి విషయాలు చిత్రాల్లో రచించబడినవి కనిపిస్తాయి. అప్పుడు గడిచిన కాలాన్ని మన కళ్ళ ముందు నిలిపేవి అవి మాత్రమే. ఫోటోల యుగం ప్రారంభమయ్యాక మన జ్ఞాపకాలకు శాశ్వతత్వం కల్పించే ప్రక్రియ మొదలైంది. పరిశోధనా రంగంలోనే ఇదొక అద్భుతం. ఆ రోజుల్లో అప్పుడు ఉన్నవన్నీ బ్లాక్ అండ్ వైట్ ఫొటోసే. ప్రతి ఇంటి మధ్య హాల్లో చిన్నవి పెద్దవి ఫోటో ఫ్రేములు గోడలకు వేళ్లాడుతూ ఉండేవి. నా చిన్నతనంలో మా ఇంట్లో అలాగే ఉండేవి, కానీ వాటి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. మా అమ్మమ్మ గారి ఊళ్ళో మాత్రం గోడ మీద అంతెత్తున ఈ మూల నుంచి ఆ మూలకు మధ్య హాల్లో ఉండేవి. తల పైకెత్తి దృష్టిని ఒక ఫోటో మీద నుంచి మరో ఫోటో మీదకి మళ్లిస్తూ వరుసగా చూస్తూ రావాల్సిందే. ఆ కాలంలో ఇప్పటిలా ఇంత ఫోటో క్రేజ్ ఉండేది కాదు. ఒడుగులు, పెళ్ళిళ్ళు అప్పుడు తీసినవి మాత్రం ఉండేవి. పిల్లల చిన్నతనంలో తీసినవి ఎక్కువగా ఉండేవి. అప్పటి ఫోటోల గురించి చెప్పాలంటే అదొక పెద్ద ప్రహసనమే. ఈ రోజుల్లో లాగా ఫోటో అనగానే మేకప్లు వేసుకోవటం, స్మైల్ ఇవ్వటం, పళ్ళు కనిపించేలా నవ్వటం, డిఫరెంట్ పోజులు పెట్టడం, ఇవన్నీ ఏమీ తెలియవు పాపం వాళ్లకు. రాబోయే తరాలకు ఒక జ్ఞాపకంగా మిగిలిపోవాలి ఈ ఫోటో అన్న ఉద్దేశం ఒక్కటే ఉండేది. మీ ముత్తాత గారెవరు, మీ ముత్తవ్వ గారు ఎవరు, మీ జేజమ్మ ఎలా ఉండేది, మీ వంశవృక్షం ఎంత పెద్దది అన్న విషయాలు మునిమనవాళ్లకు మునిమనవరాళ్లకు తెలియాలి. వాళ్ళు మనని చూడాలి అన్నది ఒక్కటే ధ్యేయంగా కనిపించేది. ఫోటో ఫ్రేమ్లో ఈ మూల నుంచి ఆ మూలకి నిల్చుని ఉండే ఫ్యామిలీ ఫోటోలే తాత ముత్తాతలు కాక పిన్నమ్మలు, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, పినతండ్రులు, మేనత్త మేనమామలు, వేలు విడిచిన బంధువులు, దూరపు బంధువులు, ఇలా సమస్తమైన వారితో నిండి ఉండేది. ఆ రోజుల్లో ఎక్కడ ఎవరింట్లో పెళ్ళి అవుతోందన్నా కాగితం శుభలేఖలో రాసినట్టు బంధుమిత్ర సపరివార సమేతంగా బండ్లు కొట్టుకొని మరీ వెళ్ళేవాళ్ళు కదా బంధుజనం. అంతా ఒకచోట కలిశామన్న ఆనందంలో మళ్ళీ ఈ అవకాశం రాదు అన్నట్టు కుటుంబం అంతా కలిసి ఫోటోలు దిగేవాళ్ళు. అందులో పిల్లలు కింద వరుసలో జిడ్డోడుతున్న ముఖాలతో కూర్చొని ఉంటే మగవాళ్ళు వాళ్ళ వెనక కుర్చీలో దర్జాగా కూర్చునేవాళ్ళు, బిగదీసుకొని రొమ్ము విరుచుకొని. మరి ఆడవాళ్ళేమో వాళ్ళ వెనక చంటి పిల్లల్ని చంకనెత్తుకొని అమాయకపు ముఖాలతో నిల్చొని ఉండేవాళ్ళు. పురుషాధిక్య సమాజం కదా మరి అప్పుడు. అందుకని మగవాడికి గౌరవం ఇచ్చి తీరాలి గనక వాళ్ళు కుర్చీల్లో కూర్చునే ఉండాలి. ఆడవాళ్ళు అంటే బానిసలు అన్న భావం ఉండేది కనుక వాళ్ళు ఎవరి మొగుడు వెనకాల వాళ్ళు నిల్చొని ఉండాల్సిందే. పొరపాటున ఏ బావగారి వెనకో మామగారి వెనకో నిల్చుంటే కొంప మునిగిందే. మొగుడు పెళ్ళాలు లేక పెళ్ళికొడుకు పెళ్లి కూతురు కలిసి ఫోటో దిగినా అంతే. మగవాడు దర్జాగా కుర్చీలో కూర్చొని ఉండటం, ఆడది అతని వెనక నిల్చొని ఉండటం తప్పనిసరి అన్నట్టు ఉండేది. ఇప్పుడు అలా కాదు, లేడీస్ ఫస్ట్ అంటున్నారు పాపం మన మంచి మగవాళ్ళు. అలా అనకపోతే మనం కూడా ఊరుకోం కదా మరి. ఆహా, అలాంటి రోజులు వచ్చాయి ఇప్పుడు అని అంటున్నాను. ఇకపోతే పైన చెప్పిన ఫ్యామిలీ ఫోటోలో ఇందాక చెప్పిన వాళ్ళు కాక మరో రకం ఆడవాళ్ళు ఉండేవాళ్ళు. సాంఘిక దురాచారాలు రాజ్యమేలుతున్న కాలం అది గనక భర్తను కోల్పోయిన వితంతువులు మేము వితంతువులం అని వాళ్ళ మీద వాళ్లే ముద్ర వేసుకున్నట్టు తెల్ల చీరలు, నెత్తిన ముసుగులు, బోసి నుదురు, బోసి చేతులతో ఓ 2-3 ఆడవాళ్ళైనా ప్రతి పాత ఫోటోలో కనిపించేవాళ్ళు. ఇది మాత్రం దారుణం, దయనీయం అన్నట్టుగా. ఇకపోతే ఆ కాలం నాటి బ్లాక్ అండ్ వైట్ ఫ్యామిలీ ఫోటోల గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉందండి. అదేంటి అంటే ఆ కాలం నాటి వైభోగం, ఫ్యాషన్లు చూడాలంటే ఆ ఫోటోల్లోనే చూడాలండి. ఆడవాళ్ళు ఒంటి నిండా నగలు పెట్టుకొని ఉండేవాళ్ళు. కంఠహారాలు, వడ్డాణాలు, పాపటి బిళ్ళలు, పక్కకు నెలవంకలు, సూర్యచంద్రులు,
చేతులకు వంకీలు దండకడియాలు, జడకు బగారు జడకుచ్చులు, కాళ్లకు కడియాలు, ఇలా ఫ్యాషన్లు కూడా ఆ రోజుల్లో బోలెడు. పొట్టి చేతుల జాకెట్లు, బుట్ట చేతుల జాకెట్లు అప్పటివే మళ్ళీ ఇప్పుడు ఫ్యాషన్ అయినాయని అప్పటి ఆడవాళ్ల వస్త్రధారణను ఆ ఫోటోల్లో చూస్తుంటే తెలుస్తోంది. అమ్మని మనలో చాలామంది చూసి ఉండం కదా. కానీ మన అమ్మమ్మ ఆ ఫోటోల్లో ఇదిగో మా అమ్మమ్మ అని చూపుడు వేలుతో చూపిస్తుంటే ఎంత ఎగ్జైట్మెంట్కి గురవుతామో కదా. అప్పటి ఆడవాళ్ళు గోచిపోసి కట్టిన లేక కాసపోసి కట్టిన 9 గజాల చీరల్లో కొంగు భుజం నిండుగా కప్పుకొని కనిపిస్తే, మగవాళ్ళేమో జరి అంచు పంచెల్లో తెల్ల చొక్కాల్లో కనిపించేవాళ్ళు. పొడుగుబొట్లో అడ్డగీతల విభూతి రేఖలో పెట్టుకొని, అవి కొన్ని దశాబ్దాల నాటి మరీ పాత ఫోటోలు కావటంతో కాగితాన్ని చదతినో మరింకేదో మార్పులు జరిగి రాను రాను ఫోటో మీద తెల్లమచ్చలు ఏర్పడటం చూస్తుంటే నాకైతే భలే బాధ అనిపిస్తుంది. నా చిన్ననాటి మన వారసత్వ సంపదగా దాచుకోవలసిన ఫోటోలు అలా ఎలా పాడైపోతున్నాయో కదా, ముఖాలు కనపడకుండా అని అనిపిస్తుంది. చనిపోయి కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు మళ్ళీ కనిపించరు. వాళ్ళ రూపురేఖలు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత మన స్మృతి పదంలో నుంచి తొలగిపోవచ్చు. అలాంటప్పుడు మనిషి పోయినా అతని ఆనవాళ్లను భద్రంగా ఉంచేది ఈ ఫోటోలే. అందుకే అంతటి విలువను ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి ఆ రోజుల్లో ఈ నలుపు తెలుపుల ఫోటోలు. నా మటుకు నేను కూడా పాత ఫోటోలు ఎక్కడ కనిపించినా చాలా ఆసక్తిగా చూస్తాను. ఆ కాలం నాటి స్త్రీల కట్టు బొట్టు, మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచారాలు, అలవాట్లు, వీటికి ప్రతిబింబాలుగా అనిపిస్తాయి ఆనాటి ఫోటోలు. ఒక్కో ఫోటో చూస్తూ ఒక్కో మినీ రీసెర్చ్ చేయొచ్చేమో అని అనిపిస్తుంది. కేవలం పైపైన కాక ఆలోచన దృష్టితో చూస్తే ఆ ఫోటోలోని వ్యక్తులు మనతో మాట్లాడుతున్నట్టు, మౌనంగానే ఆ కాలం నాటి కబుర్లు ఎన్నో చెప్తున్నట్టు అనిపిస్తుంది. నాకు కూడా నేను చిన్నతనంలో ఎలా ఉండేదాన్ని అని చూసుకోవాలన్న కోరిక ఉండేది. కానీ ఒక్క ఫోటో కూడా లేదు. ఒక్కగానొక్క ఫోటో మా అన్నయ్యతో ఉంది. చూపించి ఇది నువ్వే అంది మా అమ్మ. పూల పొట్టిగౌను వేసుకుని పిలక జడ వేసుకున్న ఆ ఒక ఆకారం కనిపించింది అందులో. అది తప్ప మరో ఫోటో లేదు. ఆ తర్వాత కౌమారప్రాయంలో లంగావోణిలో తులసికోట దగ్గర క్రోటన్ చెట్టు పక్కన నిల్చొని దిగిన ఫోటో ఒకటి సన్నటి చైను మెళ్ళో వేసుకున్నది ఉండేది. నేను ఖమ్మం హై స్కూల్లో స్కూల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మైక్ ముందు నిల్చొని స్కూల్ రిపోర్టు చదువుతున్న ఫోటో తాలూకు ప్రూఫ్ ఒకటి చిన్నది నా దగ్గర ఉండేది. ఆ రోజు ఆ మీటింగ్లో డైస్ మీద చీఫ్ గెస్ట్గా ఉన్నవారు ఎవరో తెలుసా మీకు? సినిమా హీరో ఎన్టీ రామారావు గారు. ఆయన నా వంకే చూస్తుండటాన్ని చాలా థ్రిల్లింగ్గా అనిపించేది నాకు. అవే ఇక నా చిన్ననాటి జ్ఞాపకాల ఫోటోలు అంటే. ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అదేమిటి అంటే, నా పెళ్లి ఫోటో ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవటం. నమ్ముతారా మీరు? నమ్మాలి. కానీ నేను ఇంకా పుట్టకముందే పెళ్లి చేసుకున్న మా అక్కయ్యకు ఒక్కగానొక్క పెళ్లి ఫోటో ఉండేది. కానీ నాకు మాత్రం లేదు. కారణం, ఆ రోజుల్లో మా నాన్నగారికి ఫోటోలంటే అదేదో లగ్జరీ అన్నట్టు ఉండేది. ఆ కారణంగానో ఏమో ఫోటోగ్రాఫర్ని పిలవలేదు. ఆ రోజుల్లో నాకు అడగాలన్న ఆలోచన ధైర్యం ఉండేవి కావు. మగపెళ్లి వాళ్ళు సైతం ఫోటోగ్రాఫర్ని తెచ్చుకోలేదు విచిత్రంగా. ఏంటో అలా జరిగిపోయింది. ఇప్పుడు ఫోటోల గురించి మాట్లాడుకుంటుంటే అది గుర్తుకొచ్చి చెప్తున్నాను. పాత ఫోటోలు మనకెన్నో ఊసులు చెప్తాయి. ఎన్నో మధురోహలు మన చెవిలో గుసగుసలాడేలా చేస్తాయి. ఒక 10 ఏళ్ల క్రితం మనం ఎలా ఉండేవాళ్ళం, మన చిన్నప్పుడు మనం ఎలా ఉన్నాం వంటివి చూసుకోవటంలో
ఒక అద్భుతమైన అనుభూతి లభిస్తుంది. ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ తప్ప కలర్ ఫోటోలు ఉండేవి కావు. కలర్ ఫోటోలు కావాలంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటోకే రంగులద్ది ఇచ్చేవాళ్ళు. అప్పటి కాలం వాళ్ళ తిప్పలు తలుచుకుంటే ఇప్పుడు నవ్వొస్తుంది. ఇక ఇప్పుడొచ్చిన టెక్నాలజీ అద్భుతాలైతే అబ్బురమే. ఇంతకుముందు ఓ పర్పస్ కోసం అన్నట్టు ఫోటోలు దిగితే ఇప్పుడు మాత్రం అదో వేలం వెర్రిలా తయారైంది. కలర్ ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలు అంటూ ప్రతి మూమెంట్ని ఒక ఫోటో, ఒక వీడియో. పిల్ల పుట్టగానే జస్ట్ బోర్న్ అంటూ ఒక ఫోటో, ఫస్ట్ స్టెప్ అంటూ మరో ఫోటో, మంత్లీ బర్త్డే అంటూ నెలకో ఫోటో, లేస్తే ఫోటో, కూర్చుంటే ఫోటో, నవ్వితే ఫోటో, ఏడిస్తే ఫోటో, తల అటుపక్కకు తిప్పితే ఒక ఫోటో, ఇటు పెట్టి ఒక పోజ్ ఇస్తే మరో ఫోటో. ఇక పెళ్లి ఫోటోలు అయితే అడగకండి, అదో పెద్ద ప్రహసనం, మరో అధ్యాయం. ఇక సీమంతం ఫోటోలనైతే ఆ గర్భిణి గర్భాన్ని ఎన్ని యాంగిల్స్లో ఫోటోలు తీస్తున్నారో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. వెనకటి రోజుల్లో అయితే దిష్టి తగులుతుంది, పొట్ట మీద కొంగు కప్పుకో అని చెప్పేది అమ్మ తన గర్భవతి అయిన కూతురికి. ఇప్పుడు అమ్మ మాటల్ని కూతుళ్ళు వినటం లేదు, అల్లుళ్ళు వినటం లేదు. సరదా సరదా, ఎవ్రీవేర్ ఫోటోల సరదా. ఫోటోలేంటి, ప్రతి మూమెంట్తో వీడియోలు, అందులో డ్యాన్సులు, గంతులు, గోలగోల, రచ్చరచ్చ. ఇంకొద్దులేండి, మరీ ఎక్కువగా చెప్తే బాగుండదు. ఆ కాలం నాటి మధుర జ్ఞాపకాలైన ఫోటోలు ఇలాంటి ముచ్చట్లతో ఫేడ్ అయిపోతాయి మళ్ళీ అనవసరంగా. కనుక ఇక ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.